సార్ ఏడిహెచ్డి మనం లక్షణాలను ఎలా గుర్తించాలి అంటే మీరు జెనెటికల్ ఫ్యాక్టర్స్ అన్నారు, సోషల్ ఫ్యాక్టర్స్ అన్నారు, ఇవన్నీ మనం గుర్తించడం ఎలా? సాధారణంగా మనం సమస్య ఉన్నది సమస్య లేదు అనే ఈ భేదం అనేది తెలుసుకోవటం ముఖ్యం. చాలా మంది పిల్లల్లో ఒక్కొక్కసారి వాళ్ళు మాట వినకపోవటం, దుడుకుతనం అనేది సాధారణమైన లక్షణం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే సమస్య ఎక్కడొస్తుంది అంటే ప్రతిసారి ఫ్రీక్వెన్సీ, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో మాటి మాటికి చెప్పటము, మాటి మాటికి వాడు ఆపాలని మనం ప్రయత్నించడం, వాడు డేంజర్, వాడు ఒక్కొక్కసారి దుర్గుతనంతో ఏదన్నా ప్రయత్నించి వాడికి హానికరము లేకపోతే వేరే వాళ్ళకి హానికరమైన ప్రవర్తన చేస్తే మట్టుకు మనం దాన్ని ఈ లక్షణం కింద అనుమానించడానికి వీలు పడుతుంది. ఆ అనుమానించడం ఎప్పుడైతే మనం అనుమానిస్తామో దాంట్లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటంటే దుడుకుతనంతో వాడు ప్రమాదంలో పడటం, వేరే వాళ్ళని ప్రమాదంలో పడేయటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇన్అటెన్షన్ అంటాం మనం, అంటే శ్రద్ధ లేకపోవటం. మనం ఒక పని చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధ వహించి దాన్ని వినకపోవటం, మర్చిపోవటం అన్నది ఎక్కువగా జరుగుతూ ఉంటది మనం చూస్తున్న పిల్లల్లో. ఇంకొకటి ఏంటి మనం చూసేది అంటే ఒక్కొక్కసారి వాళ్ళు శ్రద్ధ వహించరు, దూకుదనం రెండూ కనబడతాయి అన్నమాట. దీన్ని మనము మిక్స్డ్ టైప్ అంటాం అనమాట. 3 రకాలైన ADHD మనకు కనబడుతుంది. ఒకటేమో దుడుకుదనం ప్రధానమైనది, ఇంపల్సివిటీ డామినెంట్. ఇంకొకటి ఏంటంటే అటెన్షన్ డామినెంట్, అటెన్షన్ డిఫిసిట్ డామినెంట్, ఇన్అటెన్షన్ డామినెంట్ అని అంటామంట. అంటే శ్రద్ధాలోపం ఉండటం ఒకటి మనకి జరుగుతూ ఉంటది. మూడోది ఏంటంటే మిక్స్చర్ అన్నమాట. వాడికి అశ్రద్ధ ఉంటది, అంటే అటెన్షన్ పే చేయడు, ప్లస్ దుడుకుదనము ఉంటది, ఇంపల్సివిటీ ఉంటది. ఈ పిల్లల్లో సాధారణంగా స్కూల్లో వాళ్ళు సరిగ్గా చదవరు, సరిగ్గా టీచర్ మాట వినరు, వాడు ఒక దగ్గర ఒక పట్టాన కూర్చోవటం కష్టము. ఇంకొకటి ఏంటంటే వాడి యొక్క సామాన్లు వాడు జాగ్రత్తగా పెట్టుకోలేకపోవటం, రోజు ఏదో ఒకటి మర్చిపోయి రావటం, స్కూల్ బుక్స్, పెన్సిల్, షార్ప్నరు, ఏదో ఒకటి రోజు తల్లిదండ్రులు కొత్త వస్తువులు కొనియటం, వాడు పోగొట్టుకొని రావటం, తర్వాత చింపేసేయటము, పుస్తకాలను చింపటము. టీచర్లు పేరెంట్ టీచర్ మీటింగ్ లో మీ బాబు కష్టం అండి, మీ బాబుతోటి అదుపులు పెట్టడం కష్టమవుతున్నది మాకు, మేము ఎవరన్నా డాక్టర్లకన్నా చూపించండి అని చెప్పటము. ఇవన్నీ మనకి ఇండికేషన్స్ కావాలి. మనం మన పిల్లల్ని మనం ఒక్కొక్కసారి పోనీలే అని అనుకుంటాం, కానీ వేరే వాళ్ళు ఎప్పుడైతే మనకి చెప్తారో మీ బాబు ఇట్లా ఉన్నాడని, దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ a child needs help. ఆ చైల్డ్ హెల్ప్ అనేది మీరు 2 రకాలుగా చేయొచ్చు. ప్రధానంగా సాధారణంగా ఏం చేస్తారంటే ఇట్లాంటి తల్లిదండ్రులు ముందు పెడియాట్రిషియన్ దగ్గరికి పోతారు, ఎందుకంటే పిల్లల డాక్టర్ చూస్తాడని చెప్తారు. కానీ పిల్లల డాక్టర్ ఇట్లాంటి సమస్యలకి వాళ్ళ దగ్గర ఎట్లాంటి పరిష్కారం ఉండదు. వాళ్ళు పెద్దగా అయితే మంచిగా అయిపోతాడండి, అంత నార్మల్ అవుతుంది అని అంటారు. కానీ అట్లాంటి సమస్య చాలా మందికి అది పరిష్కారం అవుతుండొచ్చు. పెద్దగా అయ్యేటప్పటికి చాలా మంది పిల్లలు అదుపులోకి రావటం సాధారణంగా మనం చూస్తాం, కానీ కొంతమంది పిల్లలు అట్లా రాకపోవచ్చు. అట్లా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఒక సైకాలజిస్ట్ ని కలిస్తే, సైకాలజిస్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక విశ్లేషణాత్మకమైన ఒక కొలమానన అనేది జరుపుతాడు. వాడు ఒక అసెస్మెంట్ జరుపుతాడు. ఆ అసెస్మెంట్ ద్వారా మనకి తెలిసేది ఏంటి అంటే ప్రైమరీగా వీడికి ఉన్నది లేనిది, ఉంటే ఎంతవరకు ఇది ఉన్నది, ఈ సమస్య ఉన్నది అని వాడు మీకు ఒక మెజర్మెంట్ ఇస్తాడు. ఆ మెజర్మెంట్ ని బట్టి వాడే నిర్ణయిస్తాడు ఇతనికి మందులు అవసరమా, లేకపోతే సాధారణంగా ఆవరణలో ఇంకా పెంపకంలో ఏమన్నా సవరణలు చేస్తే సరిపోతుందా అనే దాన్ని అతను విశ్లేషించి చెప్పే టెక్నిక్స్ అతని దగ్గర ఉంటాయి. మీరు కాబట్టి ఎప్పుడైనా కానీ ఇట్లాంటి సమస్యలు వస్తే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ ని అప్రోచ్ కండి. థ్యాంక్ యూ సార్. జోషి గారు ఈ రోజు మనం చాలా తెలుసుకున్నాము. మేము కూడా సజెస్ట్ చేయగలుగుతాము. పిల్లలకి ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తల్లిదండ్రులు మీరు సైకాలజిస్ట్ ని కలిసినప్పుడు మీకు దాని నుంచి మంచి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి.